హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో వన్స్ అగైన్ మనం వాలటైలిటీ అనేది క్లియర్గా విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో మార్కెట్లో మీరు చూస్తే కనుక అంటే క్లియర్ కట్ ఓపెనింగ్ నిన్న చూసారు కదా, వి షేప్ రికవరీ ఏ విధంగా నిన్న నేను చెప్పడం జరిగిందో. సో ఈ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట అండి. సో వి షేప్లో ఆపోజిట్ డైరెక్షన్ అనమాట అండి. సో మార్కెట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి హై కూడా వెళ్ళడం జరిగింది. సో బట్ స్లోలీ ఆ గెయిన్స్ అన్నీ కూడా టువర్డ్స్ ఆఫ్టర్నూన్ మార్కెట్ అనేది గివెన్ అవే అనమాట అండి. సో మార్కెట్ గెయిన్స్ అన్నీ కూడా లాస్ట్కి లేకుండా అయిపోయింది అనమాట అండి. ఓకే, ఎందుకంటే ఎఫ్ఐఐస్ మేబీ దే స్టార్టెడ్ సెల్లింగ్. సో ఎఫ్ఐఐస్ డేటా చూస్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఎందుకంటే ఎఫ్ఐఐస్ దే ఆర్ ఇన్ ఎ మిషన్ టు సెల్ అనమాట అండి క్లియర్గా. సో 5,000 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది ఎఫ్ఐఐస్. ఓకే, సో అయితే డిఐఎస్ 3,300 కోట్లు బయింగ్ చేశారు కాబట్టి సో ఇట్ సపోర్టెడ్ అనమాట అండి. మార్కెట్లు ఇంకా కొంచెం హోల్డ్ అయి ఉండడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మాత్రం క్లియర్ కట్గా సో కంటిన్యూగా ఉందన్నమాట అండి. సో ఏమాత్రం ఆగట్లేదు. సో బడ్జెట్ తర్వాత కానీ సో ఏదైనా ఒక మంచి న్యూస్ ఏదైనా ఎఫ్ఐఎస్కి ఫేవరబుల్గా ఏదైనా వస్తే మాత్రం ఒకవేళ బయ్యింగ్ వన్స్ దే స్టాప్ సెల్లింగ్ అండ్ దే టర్న్ నెట్ బయ్యర్స్, అప్పుడు మార్కెట్స్ మాత్రం కొత్త బుల్ రన్ మనం చూడొచ్చు అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ ఎఫ్ఐఎస్ యొక్క సెంటిమెంట్ పాజిటివ్గా లేనంత వరకు సో మార్కెట్స్ సైడ్ వేస్ నుంచి సో ఈ విధంగానే కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ ఎఫ్ఐఎస్ రియల్గా సో పాజిటివ్గా టర్న్ అయ్యేదాకా సో మార్కెట్స్లో కొత్త హైస్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టం అనమాట అండి డెఫినెట్గా. రైట్, ఓకే. సో అది ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో అయితే ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక మార్కెట్ ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట అండి. మీకు చూస్తే కనుక చాలా 200 పాయింట్లు పెరిగింది, 200 పాయింట్లు తగ్గింది అలా అనిపిస్తుంది అనమాట అండి. బట్ గత 3 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జస్ట్ నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే కనుక. ఓకే, 3 డేస్ బ్యాక్ మీరు ఫ్రెండ్స్ చూస్తే కనుక సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి? 3 డేస్ బ్యాక్ మార్కెట్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది. ఓకే, సో తర్వాత మీరు చూస్తే కనుక సో మార్కెట్ 3 డేస్ బ్యాక్ అక్కడ ఓపెన్ అయింది. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఎక్కడండి? సో ఈరోజు క్లోజింగ్ ఇది కదా, రైట్. ఓకే, సో ఒక క్యాండిల్ మనం అంటే ఈ 3 క్యాండిల్ నేను క్లబ్ చేసి ఒక క్యాండిల్ డ్రా చేస్తాను ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. అయితే ఈ 3 డేస్లో హై ఎక్కడ ఫామ్ అయిందండి? సో ఇది మార్కెట్ని బాగా కొంచెం అంటే ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ అందరూ చూస్తారన్నమాట అండి. కొంచెం ఇన్ డెప్త్ మీరు ఇంకా బాగా స్టడీ చేయడానికి సో ఇలాంటి వేస్ అన్ని మీరు ఫాలో అయితే బెటర్గా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో అది క్యాండిల్ హై అనమాట అండి 3 డేస్లో. సో ఇది క్యాండిల్ లో వచ్చి 3 డేస్లో ఇది అనమాట అండి. రైట్, సో డ్రాయింగ్ కొంచెం బాగాలేదు, క్యాండిల్ వంకరగా వచ్చింది. ఓకే, బట్ ఓవరాల్గా మీరు చూస్తే కనుక సో రైట్, మీరు క్లియర్గా చూస్తే కనుక ఓన్లీ ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ లాగా ఉంది తప్ప అంటే సో ఓవరాల్గా సో మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట అండి. సో మార్కెట్ అనేది సో అక్కడే ఆ ఒక రేంజ్లోనే మనకి ఒక దగ్గరే ఉండడం అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. రైట్, సో అందువల్ల ఏంటంటే మార్కెట్ ఇది ట్రెండింగ్ మార్కెట్ కాదు, కన్సాలిడేషన్ సైడ్ వేస్ మార్కెట్ కింద మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో మార్కెట్ సో ఒక దగ్గరే ఉండడం అనేది మనకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో మీరు చూస్తే కనుక సో మార్కెట్లో డైరెక్షన్ మరి ఏంటి, డైరెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఒక్కసారి వన్స్ బడ్జెట్ అయిన తర్వాత సో బడ్జెట్ తర్వాత ఒక మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మార్కెట్లో. బట్ అట్ ద సేమ్ టైం సో గ్లోబల్ క్యూస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట అండి. సో గ్లోబల్ క్యూస్ బట్టి మాత్రమే మనకి రైట్ సో మార్కెట్ డైరెక్షన్ అనేది తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట అండి. సో అయితే గ్లోబల్ ఇండిసెస్ నుంచి సంకేతాలు తీసుకుని మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు మీరు చూస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక వన్స్ అగైన్ బ్యాడ్ అనమాట అండి. సో డాక్స్ ఈరోజు కూడా మళ్ళీ 2% పడిపోతుంది, అంటే యూరోపియన్ మార్కెట్స్ 2% ట్రేడింగ్ డౌన్ అనమాట అండి. సో రేపు మళ్ళీ మనం మండే సో ఒకవేళ ఇలాగే క్లోజ్ అవుతే కనుక ప్లస్ యుఎస్ ఫీచర్స్ కూడా అమెరికాలో కూడా మార్కెట్స్ ఈ విధంగానే ట్రేడ్ అవుతాయి కనుక యుఎస్లో కూడా సో అల్టిమేట్గా సో మనం మళ్ళీ మండే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూసి పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట అండి. రైట్, సో ఈ విధంగా మీరు చూస్తే కనుక గ్లోబల్ సెంటిమెంట్ ఓవరాల్గా సో ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గ్లోబల్ సెంటిమెంట్ కొంచెం తేడాగా ఉందన్నమాట అండి. సో నెగిటివ్గా టర్న్ అవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ ఓకే సో అనౌన్స్ చేశారో సో డెఫినెట్గా సో కొంచెం లిక్విడిటీ ఇది ఇష్యూ వస్తుంది కాబట్టి గ్లోబల్గా సో మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతానికి కొంచెం బేరిష్గా ఉందని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట గ్లోబల్ ట్రెండ్ బట్టి. రైట్, సో అందువల్ల గోయింగ్ ఫార్వర్డ్ సో మండే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది, బాగా ఎక్కువ యుఎస్ ఇవన్నీ కూడా యూరోప్ ఈ విధంగానే క్లోజ్ అవుతే కనుక సో మండే మేబీ వీ మే టెస్ట్ అనమాట అండి. సో 16,666 లైక్ రౌండ్ ఫిగర్ 16666 అనమాట అండి. సో అన్ని సిక్స్లు మార్కెట్ కొట్టి ఛాన్స్ కనిపిస్తుంది అనమాట అండి. సో మేబీ
ఆ డౌన్ సైడ్ ఆ లెవెల్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్‌గా ఒక స్వింగ్ లో కాబట్టి సమ్‌వేర్ ఆ లెవెల్ టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో, పైకి మనం ఆల్రెడీ డిస్కస్ వచ్చాం కదండీ. సో, పైకెళ్ళే కొలది హర్డిల్స్ ఉన్నాయన్నమాట అండి. సో, మార్కెట్‌కి. సో, 17,600 దాటడం అనేది డెఫినిట్‌గా ఇప్పుడు మార్కెట్‌కి కొంచెం సో, అంటిల్ అన్లెస్ ఏదైనా ఒక మేజర్ ట్రిగ్గర్ మంచి ట్రిగ్గర్ ఉంటే తప్ప వెళ్ళే ఛాన్స్ లేదు. సో, అయితే రిజల్ట్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయన్నమాట అండి. ఈరోజు కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే ఇంకా రిజల్ట్ బానే ఉందన్నమాట అండి. సో, ఇలాగా ఓవరాల్‌గా కంపెనీల యొక్క రిజల్ట్స్ అన్నీ బానే ఉంటున్నాయి. బట్ మార్కెట్ సమ్‌హౌ రిజల్ట్స్ బావుంటున్నాయి. సో, దే ఆర్ సెల్లింగ్ అనమాట అండి. సో, దే ఆర్ ఎగ్జిటింగ్. రిజల్ట్స్ బావుంటున్నాయి కదా! అద్భుతంగా ఉంటది. ఉన్నాయి కదా! ఆల్రెడీ అని చెప్పి కొంతమంది రిటైల్ పీపుల్ ఇప్పుడు ఎంటర్ అవుతుంటారు. బట్ ఆల్రెడీ బావుంటాయని ముందే గెస్ చేసి స్మార్ట్ పీపుల్ హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఎగ్జిట్‌కి ఇది వాడుకోవడం జరుగుతుందనమాట అండి. రైట్? సో, మనం ఎవరు కూడా లోలో మార్కెట్ నిఫ్టీ 8,000 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించలేదు కదండీ. ఎవరు డీమ్యాట్ అకౌంట్‌లో అప్పుడు ఓపెన్ చేయలేదు కదా! సో, అందరూ కూడా 18,000, 17,000 దగ్గర డీమ్యాట్ అకౌంట్‌లో కొన్ని లక్షల అకౌంట్‌లు ఓపెన్ చేయడం జరిగింది. రైట్? సో, ఇది ప్రతి బుల్ రన్‌లోని ప్రతిసారి జరిగేదే అనమాట అండి. హిస్టరీ మరొకసారి రిపీట్ అవుతుందనమాట అండి. రైట్? ఓకే. సో, అయితే మీరు చూస్తే గనక ఓవరాల్ మార్కెట్ నేను చెప్పినట్టుగా ఫియర్ గ్రిప్‌లోనే ఉందండి యాస్ ఆఫ్ నౌ చూస్తే గనక. బట్ ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌కెళ్తే గనక మేబీ మళ్ళీ మనకు కొంచెం బయింగ్ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాస్ ఆఫ్ నౌ చూస్తే గనక సో, నిఫ్టీ ఓవరాల్‌గా సో, మార్కెట్ కండిషన్ వీక్‌గానే కనిపిస్తుందనమాట అండి. రైట్? ఓకే. సో, నిఫ్టీ పరంగా ఏదనమాట అండి. సో, అయితే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం అనమాట అండి. సో, యాక్చువల్‌గా ఈరోజు నిఫ్టీ ఆపోజిట్ అనమాట అండి. రోజు నిన్న మొన్న ప్రీవియస్ లాస్ట్ వీక్ అంతా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసింది నిఫ్టీని. బట్ ఈరోజు నిఫ్టీ నిలబడింది. బట్ మేబీ డ్యూ టు ఐటీ కంపెనీ సపోర్ట్ వల్ల, ఐటీ సెక్టర్ వల్ల మేబీ సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. సో, అందువల్ల ఆ స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయన్నమాట అండి. బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు కొంచెం ప్రెషర్‌కి గురవ్వడం జరిగింది. ఈవెన్ దో డిస్పైట్ మంచి కోటక్ లాంటి బ్యాంక్ మంచి రిజల్ట్ డిక్లేర్ చేసినప్పటికీ కూడా డిస్పైట్ దట్ ఇండిసెస్ మనకి ఇండిసెస్ నెగెటివ్‌గానే ఉండడం అనేది జరిగిందన్నమాట అండి. రైట్? ఓకే. అండ్ ఇట్ ఈస్ అట్ ద లైక్ జంక్షన్ క్రాస్ ఓవర్ అని చెప్పాలన్నమాట అండి. రైట్? 20 పీరియడ్ అండ్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయ్యే దగ్గర ప్రైస్ అరౌండ్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. సో, వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఒకవేళ ఈ 3 డేస్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో, ఈ క్యాండిల్ యొక్క షేప్ వేరేగా ఉంటదనమాట అండి. సో, డెఫినిట్‌గా కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ కిందే మనం భావించాలి. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సో, బ్యాంక్ నిఫ్టీ యొక్క క్యాండిల్ ఈ 3 డేస్ క్యాండిల్ మీరు క్లబ్ చేస్తే కనుక ప్రైస్ యాక్షన్ ఓకే. సో, పాజిటివ్‌గానే ఉందన్నట్టుగా మనం భావించాలన్నమాట అండి. సమ్‌వాట్ బెటర్. ఓకే. రైట్? సో, ఇప్పుడు సెక్టర్ రొటేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో ఒకసారి చూద్దాం. ఈరోజు మిడ్ క్యాప్ అనమాట అండి. సో, లీడర్ ఆఫ్ ద బోర్డ్ ఏంటంటే 1.5% మిడ్ క్యాప్ పెరగడం జరిగింది. అండ్ యాహ్! నేను చెప్పాను కదండీ. సో, ఐటీ స్టాక్స్ పెరగడం జరిగింది. ఐటీ 1% పెరిగింది. సో, నిఫ్టీ అరౌండ్ ఫ్లాట్ ఆల్మోస్ట్ కదండీ. ఫ్లాట్‌గా -8 పాయింట్స్ అంతే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, బ్యాంక్ నిఫ్టీ ఈస్ ద అండర్ పెర్ఫార్మర్ అనమాట అండి. ఆటో, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ ఈస్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఈరోజు. సో, అది లెగాడనమాట అండి. సో, ఈ విధంగా ఏంటంటే సో, డిఫరెంట్ సెక్టర్స్ యొక్క మూవ్‌మెంట్ ఈ విధంగా ఉందనమాట అండి. సో, మిక్స్డ్‌గా ఉంది. సో, ఏది కూడా డెసిసివ్‌గా వన్ సైడ్ ఒక సెక్టర్ డామినేషను పెద్దగా మార్కెట్‌లో కనిపించలేదనమాట అండి. రైట్? ఓకే. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి నిఫ్టీ ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో, నిఫ్టీ ఆప్షన్ చైన్ ఎలా షేప్ అప్ అవుతుంది. ఓకే. సో, మరి బడ్జెట్‌కి ఏ విధంగా రెడీ అవుతుందో ఒకసారి చూద్దాం. సో దట్ మనకు కొంచెం ఐడియా వస్తది కదా! రైట్? సో, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నియర్ ఏటీఎం చూస్తే గనక మీరు 17,300 దగ్గర సో, మీరు చూడొచ్చనమాట అండి. అయితే యాక్చువల్‌గా ప్రీమియమ్స్ పెరుగుతున్నాయనమాట అండి. సో, అంటే క్లియర్ కట్ ఇండికేషన్ లేదు. ఎందుకంటే ప్రీమియమ్స్ 2 వైపులా ఇక్కడ ఎస్పెషల్లీ కాల్ సైడ్ పెరుగుతున్నాయి. అంటే మేబీ కాల్ బయింగ్ జరుగుతుంది. రైట్? సో, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ప్రీమియమ్స్ పెరిగినాయి కాబట్టి సో, అంటే 17,300 అండ్ 17,500 దగ్గర కూడా సో, కాల్స్ బయింగ్ జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట అండి. రైట్? అండ్ అట్ ద సేమ్ టైమ్ పుట్ సైడ్ చూస్తే గనక సో, ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందనమాట అండి. సో, మెయిన్‌లీ యాక్చువల్‌గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగ్లిజిబుల్ ఈరోజు 17,000 దగ్గర స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో, అయితే మెయిన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,500 చాలా డీప్. నియర్ బై 16,700 దగ్గర అనమాట అండి. రైట్? సో, అయితే పుట్ రైటింగ్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుందనమాట అండి. సో, మనకిక్కడ ప్రీమియమ్స్ తగ్గాయి కదా! సో, అంటే ఆప్షన్ చైన్ డేటా ఒకసారి మారింది చూసారా? నిన్న నేను చెప్పిన దానికి ఈ రోజుకి డేటా మారిందనమాట అండి. సో, ఇప్పుడు ఆప్షన్ చైన్ బట్టి మార్కెట్ ప్లేయర్స్ ఎక్స్‌పెక్టింగ్ గో అప్ అనమాట అండి. అంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా యాంటిసిపేట్ చేస్తున్నారు. బట్ ఈరోజు నైట్ మళ్ళీ గనక యూరోప్ మార్కెట్స్ వీక్‌గా క్లోజ్ అవుతున్నాయి కదా! యూఎస్ మార్కెట్స్ కూడా వీక్‌గా క్లోజ్ అవుతాయి గనక అగైన్ ద సెంటిమెంట్ విల్ చేంజ్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ సో, ఎవరైతే కాల్స్ బయింగ్ చేశారో వాళ్ళు ఆటోమేటిక్‌గా స్క్వేర్ అప్ చేయాలన్నమాట అండి. పుట్ ఎవరైతే రైటింగ్ చేశారో పుట్ రైటింగ్ చేసిన వాళ్ళు పరిగెట్టాలన్నమాట అండి. సో, ఎందుకంటే సెల్లింగ్ చేశారు కాబట్టి సో, లాసెస్ అయిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి
దే హ్యావ్ టు రన్ అనమాట అండి. రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ సినారియో ఉందన్నమాట అండి. ఆప్షన్ చైన్ ఒకలా ఇండికేట్ చేస్తుంది, గ్లోబల్ మార్కెట్స్ ఇంకోలా ఉన్నాయన్నమాట అండి. సో దీని రెండాట్ల మధ్య సో ఎవరు విన్ అవుతారు అనేది మనం మండే రైట్ వెండి తెర మీద చూద్దాం ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో అయితే స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్స్ ఏం ఫిల్టర్ అవ్వలేదన్నమాట అండి. నేను చూశాను. సో స్టాక్స్ ఏం ఫిల్టర్ అవ్వలేదు. అయితే యూట్యూబ్ కామెంట్స్లో మణి శర్మ గారు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆయన వన్ ఆఫ్ మై గ్రూప్ మెంబర్స్. ఆయన అంబుజా ఐ థింక్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ తీసుకున్నానండి. సో నిన్న మీరు పెట్టిన తర్వాత టెలిగ్రామ్లో ప్లస్ ఇది కూడా ఒకసారి చూడండి అని చెప్పారన్నమాట అండి. పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా మేబీ బాగుండొచ్చు ఫ్యూచర్గా అన్నట్టు చెప్పారు. సో నేను యూట్యూబ్ కామెంట్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇట్ హ్యాస్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్. అంటే మీరు చూస్తే కనుక ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్లో ఈ ప్రైస్ దాటి ఇప్పుడు ఏదైతే 500, 600, 590, 600 రేంజ్ ఉందో ఆ ప్రైస్ దాటి వెళ్ళలేకపోతుంది. ఇది సస్టైన్ అవ్వట్లేదు ప్రైజు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు పొజిషన్ తీసుకోవడానికి వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ 600 పైన డెసిసివ్‌గా 600 పైన క్లోజ్ అవుతుంటే మాత్రమే ఈ స్టాక్‌లో మూవ్‌మెంట్ వస్తదని చెప్పడం జరిగింది. ఈరోజు యాక్చువల్‌గా ట్రాప్ అయ్యి ఉంటారు చాలామంది. మూవ్‌మెంట్ వచ్చినట్టు కనిపించింది. బట్ బిగ్ ప్లేయర్స్ ఆర్ రెడీ. దే ఆర్ వెయిటింగ్ టు ఆఫ్‌లోడ్ అనమాట అండి. ఆ లెవెల్ దగ్గర వాల్యూమ్ చాలా అగ్రెసివ్ కనిపించినాయి. నిన్న చూస్తే కనుక ఇది బ్రేక్అవుట్ అయిపోద్ది అన్నట్టుగా అయితే ఈ స్మాల్ టైమ్ ఫ్రేమ్‌లో సో ఈరోజు ఒక మంచి లెర్నింగ్ అనమాట అండి. మీరు చూస్తే కనుక చాలామంది ఇదే చూస్తున్నారు. సో చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారన్నమాట అండి. సో ఇది షేర్ చేయలేదేంటండి మన ఛానల్‌లో ఈరోజు ఈ షేరు ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది కదా! సో మీరు బ్రేక్అవుట్ స్టాక్స్ షేర్ చేస్తున్నారు కదా! ఒక కన్సల్టేషన్ తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చింది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట అండి. అయితే నేను చూసి ముందర సో నేను షేర్ చేసే ముందర కొన్ని ఫిల్టర్ చేసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు అనమాట అండి. ప్రీవియస్‌గా ఒక రెసిస్టెన్స్ అనేది క్లియర్‌గా యాక్ట్ చేస్తుందనమాట దీని మీద. ఓకే. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల సో ఈవెన్ దో వాల్యూమ్ బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా ఆ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనం మైండ్‌లో ఉంచుకోవాలన్నమాట అండి. కొంచెం డేటా వెనక్కి వెళ్లి చూడాలన్నమాట అండి. సో మల్టిపుల్ టైమ్స్‌లో స్టాక్‌కి అక్కడ రెసిస్టెన్స్ ఉంది. రైట్. సో అంటే ఆ లెవెల్‌కి వచ్చేసరికి సప్లయర్స్ రెడీగా ఉన్నారన్నమాట అండి. దే ఆర్ రెడీ టు సప్లై అనమాట అండి. రైట్. ఓకే. బట్ ఎనీహౌ సో లెట్ అస్ వెయిట్. ఇంకా చూద్దాం అనమాట అండి. సో ఇంకా సినిమా అయిపోలేదు. ఓకే. ఒకవేళ కనుక మండే, ట్యూస్డే తర్వాత ఎప్పుడైనా ఒకవేళ 600 దగ్గర ప్రైస్ సస్టైన్ అవుతుందనుకోండి, దెన్ డెఫినెట్‌లీ ఇది మంచి రన్‌అప్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రైట్. ఓకే. బట్ వీ హావ్ టు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద బ్రేక్అవుట్. అంటే క్యాండిల్ యాక్చువల్‌గా క్లోజ్ అవ్వలేదు. క్యాండిల్ విక్ చూస్తే కనుక మీకు ఏమర్థమైందండి? సో కిందకి పుల్ చేసేయడం జరిగిందనమాట అండి. సో ప్రైస్‌ని కిందకి పుల్ చేయడం జరిగింది. అంటే బేర్స్ స్ట్రెంత్ ఈ లెవెల్‌లో పికప్ చేస్తున్నారన్నమాట అండి. సో అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. అంటే క్యాండిల్ యొక్క ఫార్మేషన్ బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట అండి. మనం చూస్తూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా! క్యాండిల్ చూస్తే గనక నిఫ్టీ విషయానికి వస్తే గనక క్యాండిల్ ఈ ప్రైస్ నుంచి 16,800 నుంచి పుల్ చేయడం జరిగిందండి. ప్రీవియస్‌గా 2 టైమ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది బేర్స్ కింద తీసుకురావడానికి. బట్ బుల్స్ మేనేజ్డ్ టు పుల్ ఇట్ అప్. రైట్. సో అంటే 16,800 పైన క్లోజ్ అయ్యేలాగా వాళ్ళు పుల్ చేయడం జరిగింది. రైట్. సో అదేవిధంగా ఈరోజు బేర్స్ దే మేనేజ్ టు పుల్ ఇట్ డౌన్. సో 17,360 పైన క్లోజ్ అవ్వకుండా బేర్స్ పుల్ చేయడం జరిగింది. సో అంటే టగ్ ఆఫ్ వార్ జరుగుతుందన్నమాట అండి బుల్స్ బేర్స్ మధ్యలో. అందువల్ల అది కన్సాలిడేషన్ ఫేజ్ అవుతుందన్నమాట అండి. రైట్. సో అల్టిమేట్‌గా ఎవరు విన్ అవుతారనే దాన్ని బట్టి సో మనకి నెక్స్ట్ డైరెక్షన్ అనేది సో మార్కెట్‌కి సో వెదర్ దిస్ విల్ కంటిన్యూ ద కరెక్షన్. ఓకే. ఆర్ కొంచెం కన్సాలిడేషన్ అవ్వి మళ్ళీ రీటెస్ట్ ఈ లెవెల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకి వస్తదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.